ఈసారి నిర్వహించే అఖిల బీసీ మహాసభలను 11వ మహాసభ ఈ సంవత్సరం ఆగస్టు 7న కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జ్ఞానజ్యోతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నాము. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్రపతులు, అనేక మంది గవర్నర్లు, మాజీ గవర్నర్లు కూడా హాజరయ్యే ఈ మహాసభలను జయప్రదం చేయవలసిందిగా మెదక్ జిల్లాలో ఈరోజు దానికి సంబంధించినటువంటి పోస్టర్లను, కరపత్రాలను ఈరోజు రామాయంపేట పట్టణంలో విడుదల చేస్తున్నాం. కాబట్టి మన బీసీ సోదరులు, బీసీ ముఖ్యమైన నాయకుల ఆధ్వర్యంలో చేస్తున్నాం. కాబట్టి ఈ జిల్లాలో, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన బీసీ నాయకులందరూ ఆగస్టు 7న బెంగళూరుకు తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. హలో బీసీ, చలో బెంగళూరు. బీసీ మేమెంతో సాధిద్దాం ప్రతి సంవత్సరము జాతీయ మహాసభలు చేర్చుకోవడం జరుగుతూ ఉంది. అఖిల భారత బీసీ మహాసభలు మరి ఈ సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున బెంగళూరు రాజధానిలో గలదు. కాబట్టి ఈ మహాసభకు బీసీ నాయకులందరూ, ముఖ్య నాయకులందరూ, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, లీడర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు, కార్యకర్తలే కావచ్చు, కుల సంఘ అధిపతులే కావచ్చు, ప్రతి ఒక్కరు ఇటు సభలో పాల్గొని మనము రాష్ట్రానికే కాదు, మన జాతీయానికి కూడా, మన దేశానికి కూడా చూపట్టాల్సిన అవసరం ఉన్నది. ఇలా జరుగుతున్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భము ఇలా ప్రతి సంవత్సరం ఇదే విధంగా మనం పెట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ మనం రాజ్యాధికారం కేవలం 3%, 4% ఉన్నటువంటి రెడ్డిలకు కానీ, రావులకు కానీ రాజ్యాధికారం అప్పచెప్పడం జరుగుతుంది. అదొకసారి మనం బీసీ నాయకులని లోపం ఉందని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నాను. ఇది మార్పు వచ్చినప్పుడే మనం రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తాం. మనం ఎలక్షన్లకు వచ్చినప్పుడు మాత్రం మనం ఓసీలు వెంబడబోతున్నాం. ఇది ఒకసారి గమనించండి. పోనీ ఓసీ నాయకులన్నా మనం బీసీ నాయకులను గుర్తించట్లేదు. కేవలం వాళ్ళు ఓట్ల మందమే వాడు వాడుకుంటుండ్రు, వదిలేస్తుండ్రు. దీన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఇవాళ బీసీ మెదక్ జిల్లా కోశాధికారిగా ప్రతి ఒక్కరికి బీసీ సంఘం నాయకులకు నేను ఈ విధంగా చర్చలు విధించడం జరుగుతుంది. ఏదేమైనా కానీ మనం ఐక్యతగా ఉంటేనే మనకు రాజ్యాధికారం వస్తుంది. మనం ఎంత ఉందో మనకు అన్ని వాటాలు వస్తాయి. ఏదైనా కానీ పాలకుల నిర్లక్ష్యం ధోరణితోటి మనం బీసీలము అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతున్నాం. కానీ మనం శాతపరంగా చూస్తే మొత్తం 55% ఉన్నామని చెప్పుకోవడానికే కానీ మనం రాజ్యాధికారంగా అడుగులు వేయలేకపోతున్నాం. మనలో ఐక్యత లోపంతో మరి ఇప్పటికైనా కానీ మరి ఆగస్టు 7న ఏదైతే బెంగళూరు పట్టణంలో జాతీయ మహాసభ ఉన్నదో అట్టి సభకు మనం అందరం ముక్త కంఠంతో వెళ్ళి ఆ సభను విజయవంతం చేసి మనకున్నటువంటి అంశాలను మనం లేవనెత్తాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై బీసీ. జాతీయ ఓబీసీ మహాసభలు 11వ మహాసభ కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఆగస్టు 7న నిర్వహించడం జరుగుతుంది. కావున బీసీ నాయకులు అందరూ కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా రామాయణపేట మండలం తరపు నుంచి కోరుతున్నాము. జై బీసీ. జాతీయ ఓబీసీ మహాసభలు బెంగళూరులో జరుగుతూ ఉన్నాయి. దానికి మెదక్ జిల్లా నుంచి సుమారుగా ఒక 5,000 మందిని తరలించాలని మన మెదక్ జిల్లా నుంచి బీసీ సంఘం తరఫున మనం గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. ఈ ఓబీసీ మహాసభలు జాతీయ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. మొత్తం అన్ని రాష్ట్రాలు అక్కడికి బీసీలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఏకైక ఎజెండా మేము ఎంత ఉన్నామో మాకు అంత రిజర్వేషన్ ఇవ్వాలి. ఏదైతే మేము గతంలో అనేక మేము ఉద్యమాలు చేసిన తర్వాత ఉపాధి ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించినప్పటికీ ఈరోజు వరకు కూడా రాజకీయ క్షేత్రంలో ఈరోజు బీసీలకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల చాలామంది వెనుక అనేక కులాలు కూడా ఇక్కడ ఈరోజు అసెంబ్లీని కానీ పార్లమెంట్లో కానీ అడగబెట్టలేని పరిస్థితిలో ఉన్నాయి. మేమేమడుగుతున్నామంటే రాజకీయంగా కూడా మాకు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు ఎట్లా రిజర్వేషన్ కల్పించారో బీసీలకు కూడా రాజకీయంగా రిజర్వేషన్ కల్పించాలి. ఈడబ్ల్యూఎస్ కోట ఏదైతే 4% తెలంగాణలో 4% ఉన్న ఈబీసీల కోటా ఏదైతే ఉన్నదో దాంట్లో 10% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. దీన్ని మేము బీసీ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 56% ఉన్న మా బీసీలకు 27% మాత్రమే మాకు ఈరోజు రిజర్వేషన్ ఫలాలు అందుతూ ఉన్నాయి. మేము ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము జాతీయ మహాసభలలో ఒకే ఒకటి మేము ఎంతున్నామో మాకు అంత రిజర్వేషన్ ఇవ్వాలి. రాజకీయాలలో కూడా ఎస్సీ ఎస్టీలకు ఎట్లా రిజర్వేషన్ కల్పించారో బీసీలకు కూడా అసెంబ్లీలో కానీ
పార్లమెంట్లో కానీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి బీసీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై బీసీ. జై బీసీ.